నేను తెలంగాణ ఉద్యమకారుల కోసం నా ఇక్కడ ఉన్న చాలా మంది ఉద్యమకారులతో నేను ఉద్యమంలో పనిచేసి కోరికలేదు ఉద్యమకారుల హక్కుల కోసం నేను ఏం పనిచేసినది మాత్రం చెప్తే నేను 2016లో నేను చెరుకు సహకరణ తెలంగాణ ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో ఇక్కడ గాంధీ పార్క్లో మీటింగ్ పెట్టినప్పుడు మేము మొట్టమొదటిగా 2016 ఆగస్టు 12వ తారీఖున ఉద్యమకారులను ఆదుకోవాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చాం పత్రికాముఖంగా. అది ఆ రోజు అన్ని పేపర్లో హైలైట్ కవర్ అయింది. మేము గాంధీ పార్క్ మీటింగ్ సభ సందర్భంగా మాట్లాడుతాం. ఆ తర్వాత 2020 కోవిడ్ టైంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో మేము ఇదే సూర్యాపేటలో తెలంగాణ ఉద్యమకారుల మిత్రులు మీడియా మిత్రులు ఇదే చార్యన్న లాంటి కానీ మిగతా లాంటి కానీ ఆ రోజు ఉద్యమంలో సహకరించిన మీడియా మిత్రులకు కూడా మేము సన్మానం చేయడం జరిగింది. దాంతోపాటు నిరంతరం ఉద్యమకారుల హక్కుల సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా సిరిసిల్ల నుంచి కూసుమంచి నుంచి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉద్యమకారులని ఐక్యం చేస్తూ చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ప్రతి జూన్ 2న ఇదే సూర్యాపేట జిల్లా కేంద్రంలో మేము జెండా ఎగురవేసి ఉద్యమకారుల అస్తిత్వం కోసం మేము నినాదిస్తూ ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలని ప్రతి జూన్ 2న మేము డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 4-5 సంవత్సరాలు కంటిన్యూగా ఉద్యమం చేస్తూనే మన ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టే వరకు ఫైట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన తర్వాత కూడా ఈ 1.5 సుమారు 2 సంవత్సరాలు అవుతున్న ఈ ఉద్యమకారుల సమస్యని పరిష్కరించలేదనే కారణంతో ఫిబ్రవరి 9న మేము హైకోర్టు ఎక్కిన దాంట్లో నేను ఒకరిని. మేము 9 మంది తెలంగాణ ఉద్యమకారులం ఉద్యమకారులు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని హైకోర్టులో ఒక పిల్లేసినాం. ఆ 9 మందిలో ఈ సూర్యాపేట జిల్లా నుంచి నేను ఒకరు ఉన్నాం, మిగతా వాళ్ళు వేరే వేరే జిల్లా నుంచి ఉన్నారు. ఆ తర్వాత విజయసేనారెడ్డి ధర్మాసనం ఫిబ్రవరి 23వ తారీఖున ఎన్నికల హామీలో ఉన్న దాన్ని ఎందుకు అమలు చేయట్లేదు అని ఆ రోజు అక్కడున్న విజయసేనారెడ్డి ధర్మాసనం ఉద్యమకారులకు అనుకూలంగా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. మిత్రులారా, ఈరోజు ఏర్పడిన కేకే కమిటీని ఉద్యమకారులుగా స్వాగతిస్తున్నాం. అదే పద్ధతిలో ఒక చిన్న బాధ ఉంది. ఉద్యమాల్లో అనేక మంది పాడలు ఈ తెలంగాణ ఉద్యమకారులు మోసిరు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పండు టాగులాగా నేల రాగిన 69 ఉద్యమకారులను మేము చూసినాం. వాళ్ళ పాడలు మోసినాం. ఇక్కడ మనతో పాటు ఉన్న నీలకంఠ చలవందా లేడు. ఉద్యమకారుల హక్కులు కావాలని కొట్లాడిండు. వెంపటి మనోహర్ ఎక్కడున్నాడు? చివంలా సత్యాన్ని ఎడిపోయాడు. సత్యవాన్ని ఎక్కడ చచ్చిపోయాడు. వీళ్ళ కనీసం చివరి గుర్తింపు కూడా నోచుకోలేదు ఈ పండుటాకులు. మాకంటే వయసు ఉన్నది, చదువు ఉన్నది. ఆ రోజులో సరే ఇంకొక 20 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ కాలం మీద బతుకుతాం. కానీ పండుటాగులాగా పనిచేసిన ఉద్యమకారులు నేలరాలుతుంటే కనీసం గుర్తింపు నోచుకోలేకపోయారు. వాళ్ళకు మొదటి విడతగా అవకాశం కల్పించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం 4 రకాల డిమాండ్ చేసిందో వాటన్నింటినీ స్వాగతిస్తూనే మిత్రులు చెప్తున్నట్టు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటున్నా అంటే సమైక్య రాష్ట్రంలో ఇదే తెలంగాణ గడ్డ వేలాది ఎకరాలన్నీ అర్థమైపోయింది. ఈ గడ్డ కోసం పనిచేసిన ఉద్యమకారులకు కనీసం మేము పాకిస్తాన్ వాళ్ళం కాదు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళం కాదు. ఇందిరమ్మ రాజ్యం కాంచి ఇక్కడ కమ్యూనిస్టు మిత్రులు కూడా ఉన్నారు. ఈ కమ్యూనిస్టు గ్రామాలలో దారిద్ర్య రేఖను బట్టి పేదోడికి ఇంటి స్థలాలు ఇచ్చిన చరిత్ర ప్రతి గ్రామంలో ఉంది. ఇప్పుడు తెలంగాణ కోసం గొట్లాడినోడు రాజ్యాధికారం అడగట్లే. ఏనాడు ఉద్యమం లేని మంత్రులైండు. కానీ మనం తెలంగాణ కోసం కొట్లాడినోడు ఉండేందుకు ఇంటి జాగా అడుగుతున్నాం. దానికోసం కూడా ఇన్ని కొర్రీలు పెట్టాల్సిన అవసరం లేదు. జీవించే హక్కులో భాగంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న ప్రతి తెలంగాణ ఉద్యమకాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ సందర్భంగా ఈ వేదికని అవకాశం ఇచ్చిన ధర్మాజరన్న గారికి, ఇంతమంది ఉద్యమకారులని అంటే మేము రెగ్యులర్ కొంతమంది ఉద్యమకారులు నిరంతరం కార్యక్రమాలు కలుస్తూ ఉన్నాం. ఈరోజు కొత్త వాళ్ళు కూడా కొంతమంది యాడారు. ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఇప్పుడు మొన్న కూడా మేము ఒక స్టేట్మెంట్ కేకే కమిటీ కాలయాపన చేయకుండా మనమే వెంటబడి ఆ సమస్య పరిష్కరించే దిశగా పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.